టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్ ఇప్పుడు మరోసారి నటుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన కెమెరా ముందుకు రావడం సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. తమిళంలో రూపొందిన ఇదయం మురళి చిత్రాన్ని తెలుగులో హృదయం మురళి పేరుతో జూలై 10న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో తమన్ కీలక పాత్ర పోషించడంతో పాటు సంగీతాన్ని కూడా అందించడం విశేషం. 2003లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాలో కృష్ణ అనే యువకుడి పాత్రలో తమన్ నటించారు. ఆ సినిమా తర్వాత పూర్తి సంగీతం పైనే దృష్టి పెట్టిన ఆయన సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరోసారి నటుడిగా రీఎంట్రీ ఇవ్వడం ఆ సినిమాపై ఆసక్తి పెంచుతుంది. యంగ్ హీరో అథర్వ మురళి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ ను చూస్తే ఇది లవ్, ఎమోషనల్, మ్యూజిక్ చుట్టూ సాగే కథ అనిపిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, యువతను ఆకట్టుకునే ప్రేమ కథ, సంగీతానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ సినిమాలో తమన్ పాత్ర కథకు కీలక మలుపు తీసుకొచ్చేలా ఉంటుందని ట్రైలర్ ద్వారా కనిపిస్తోంది. నటుడిగా ఆయనకు ఇది రెండో ఇన్నింగ్స్ కావడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో సంగీత దర్శకుడిగా కూడా వర్క్ చేయడం ఆ సినిమాకు మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ట్రైలర్ లో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతుంది. ప్రస్తుతం తమన్ సంగీత దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఆయన మ్యూజిక్ అందించిన అనేక చిత్రాలు మంచి రెస్పాన్స్ పొందాయి. అలాంటి సమయంలో నటుడిగా చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఫ్యూచర్ లో మరిన్ని ఛాన్సులు కూడా ఆయనను వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉందని సినీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. మ్యూజిక్ తో పాటు యాక్టింగ్ లో కూడా తన ముద్ర వేయగలరా అనే చర్చ కూడా సాగుతుంది. అయితే ఇప్పటికీ హృదయం మురళి మూవీ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా యూత్ ను ఎంత మేర ఆకట్టుకుంటుందో, అలాగే 20 ఏళ్ల తర్వాత నటుడిగా వస్తున్న తమన్కు ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో జూలై 10న తేలనుంది. ఆ సినిమా రిజల్ట్ బట్టి తమన్ నటుడిగా కూడా తన జర్నీ కొనసాగిస్తారో లేదో చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే తెలుగు సినీ పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆగస్టు 22న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఆ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు మెగా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈసారి వేడుకలను అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లో ఓ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించుకోబోతున్నారని సమాచారం. ఈ ఈవెంట్ లో చిరంజీవి స్వయంగా పాల్గొని అభిమానులతో కలిసి భారీ కేక్ కట్ చేయబోతున్నారని తెలుస్తుంది. కొన్నేళ్లుగా సామాజిక దూరం, ఇతర కారణాల వల్ల అభిమానులతో చిరంజీవి ప్రత్యక్షంగా కలుసుకోవడం కొంత పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈసారి అందుకు భిన్నంగా అభిమానుల ఆనందమే లక్ష్యంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్నారని మెగా సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందే. ఈ వేడుకల వెనుక ఉన్న మరో ముఖ్య ఉద్దేశం చిరంజీవి సినిమాలపై ఉన్న క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల అప్డేట్స్ ను, టీజర్లను, ఫస్ట్ లుక్ పోస్టర్లను వేడుకలోనే ఆవిష్కరించే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ జరుగుతుంది. ఇది కేవలం పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు, మెగాస్టార్ కెరీర్ లోని తదుపరి మైలురాళ్లను అభిమానులతో పంచుకునే ఓ వేదికగా మారనుందంటున్నారు. ఈ భారీ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా మెగా కుటుంబ సభ్యులు సుష్మిత కొనిదెల పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. సుష్మిత నిర్మాణ రంగంలోకి వచ్చినప్పటి నుంచి కుటుంబ కార్యక్రమాలను చాలా పక్కాగా, కళాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. డాడ్ పుట్టినరోజు వేడుకను కూడా అందరూ గుర్తుండిపోయేలా క్రమశిక్షణతో కూడిన ఓ వేదికగా నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అన్నయ్య బర్త్డే సందర్భంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులు ఉచిత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం పరిపాటే. ప్రతి ఏటా జరిగే కార్యక్రమమే అయినా ఈసారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మరిన్ని సేవా కార్యక్రమాలను కూడా చేపట్టే అవకాశం ఉందంటున్నారు. ఈసారి వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఆ వైబ్ వేరే లెవెల్లో ఉంటుంది. మెగాస్టార్ ప్లస్ పవర్ స్టార్ ఒకే వేదికపై ఉంటే ఆ ఊపు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. వారితో పాటు మెగా పవర్ స్టార్ సహా మిగిలిన మెగా హీరోలంతా కూడా పాల్గొంటారు. కాబట్టి ఆ వేదికను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.